శ్రీమద్భాగవతము తృతీయ స్కందము. దాంట్లో ప్రకాశంలో ఉన్న వివరాలు చెప్పుకుంటున్నాము. 1017 1017 పద్యం చెప్పుకుంటున్నాము. భక్తి మహిమతో సమస్త ధర్మాల్ని నారాయణునియందు సమర్పణం చేసి దేనియందు సంగం లేక శాంతమూర్తులే వర్తిస్తున్న వారి మనస్సులు పరిశుద్ధంగా ఉంటాయి. వారు ఇతర ధర్మాల్ని పాటించరు. అన్నిటిలోనూ కూడా నారాయణునే ధ్యానిస్తారు. వారికి అహంకార మమకారాలు లేవు. అయినా వారి కుతూహలం నారాయణుడిపై వర్తిస్తూ ఉంటుంది. వారి దేవుడు అర్చనాది మార్గంలో గోచరిస్తాడు. లోకమందలి మహనీయ చరిత్రలని వానివే. అన్ని ముఖాలు ఆని ముఖాలే, అందరి ముఖాలు కూడా. కీర్తివంతులకి కీర్తేయుతుడు. సృష్టి స్థితిలయాలు అతని అందే తోస్తూ ఉంటాయి. అతడు ఉన్నాడు కానీ పుట్టడు. అతడు ప్రకృతి ఎందునూ పురుషుని ఎందునూ ఉన్నాడు. దానికి అతీతుడుగా కూడా ఉన్నాడు. అలా అతీతుడు అనవాడే పురుషోత్తముడు అంటారు. ఇట్టి లక్షణాలతోటి నారాయణుడు అర్చించి తిరిగి రాని మార్గంతో దివ్య తేజస్తో వెలుగొందుతూ ఉంటారు. వారికి జన్మలుండవు. వారు నిత్యసూరులు. ఆదిశేషుని చెయ్యగాకొని నారాయణుడు యోగనిద్రలో ఉన్నప్పుడు లోకాలన్నీ వాని అందే లయమైపోతాయి. అట్టి నారాయణుని కొరిచేవారే కోరికలేని భగవత్ స్వరూపులు. వీరి ప్రకృతికి అతీతులుగా ఉంటారు. నిష్కామమూర్తులే ఈ మోక్షమునందు కూడా కోరికలేని భగవత్ స్వరూపులు వీరు. ఇంకా కొందరు ఎలా ఉంటారంటే దేవుడనే పేరుతో హిరణ్య గర్భుని కొలుస్తూ ఉంటారు. వారు సత్యలోకంలో ఉండి చతుర్ముఖుని పరమాత్మగా ధ్యానిస్తారు. దేవుని ఈ సృష్టి అందు అంతర్యామిగా మాత్రమే కొలిచేవారు. దీనికి అతీతులకు పురుషోత్తముని ఆశ్రయించని వారు. వాళ్ళు ఏం చేస్తారంటే చతుర్ముఖుడు బతికున్నంతకాలం వారు సత్యలోకంలో ఉంటారు. రెండు పదార్థాలు పూర్తయిపోయిన వెంటనే బ్రహ్మకి ప్రళయం వస్తుంది. అంతవరకు వారు బ్రహ్మందు ఉంటారు. ఇంతలో బ్రహ్మ లయమైపోతే పంచభూతాలు, మనస్సు, ఇంద్రియాలు, తన్మాత్రలు, వారి లోకాలు కూడా సర్వేశ్వరుని ఇందులో లీనమైపోతాయి. అప్పుడు వారు బ్రహ్మలోకంపై అభిమానం వదిలిపెట్టి బ్రహ్మతో కూడి పురాణ పురుషునిలో ప్రవేశించి లీనమైపోతారు. సృష్టిలో అంతర్యామిగా దేవుని మాత్రమే పూజించగలవారు సృష్టికర్త లేనమగు వరకు ప్రజ్ఞామయులై ఉంటారు. అటుపైన సృష్టితో పాటు నారాయణుడు లీనమవుతూ ఉంటారు. ఇంకొక ఉదాహరణ అంటే మన ముంబై ఒక మహానుభావుని దేహంలో ఎముకలలో ఉన్న సున్నం కూడా మహానుభావంతో పాటు గౌరవించబడుతూ ఉంటుంది. ఆయనలోని సున్నం కూడా అతడు దేహాన్ని వదిలి వెనుక అది భూమిలోని ఖనిజాల ఎందు సున్నాలతో కలిసిపోతుంది. ఖనిజాల్లోని సున్నం అలా కాక ఎందరో మహానుభావులు ఎముకలుగానైనను సేవ చేస్తుంది ఖనిజాల్లోని సున్నం. భూమిలోని సున్నం వంటి వారు పరబ్రహ్మను ఆరాధిస్తారు. మహానుభావుని ఎముకలలో ఉన్న సున్నం వంటి వారు హిరణ్య గర్భుని ఆరాధించేవారు. ఈ భేదం తెలియడానికే మనకి పురుషోత్తమ ప్రాప్తి యోగం ప్రసాదించారు. కాబట్టి నువ్వు సర్వజీవుల అందరి హృదయ పద్మంలో ఉన్న పరబ్రహ్మాన్నే సర్వభావాలతోటి శరణాగతి చేయు. అతని అనుభవం ఎల్లప్పుడూ వినబడుతూ ఉంటుంది. వాక్కునుచ్చరించి వింటే అతడే వాక్స్వరూపుడే మనకి వినపడతాడు. అందరి కంఠధ్వనులలో శబ్ద బ్రహ్మస్వరూపుడే తన్నుచ్చరించి మూర్తిగా దర్శనమిస్తాడు. అతనిని గూర్చి ఒక లోపం చెప్పడానికి కూడా వీల్లేదు. కంటికి ఏ సాధనలు అక్కర్లేకనే సూటిగా పొరలు దాటి అతడు సర్వజీవులుగా దర్శనమిస్తుంటాడు. అతనికి సుఖాలు కానీ సుఖదుఖాలు కానీ జనన మరణాలు కానీ వ్యక్త స్థితులు కానీ లేవు. అతడు పురుషుడని భావించి శరణాగతి పొందు అని దేవహూతికి చెప్తున్నాడు. దేవహూతికి పురుషుడు ఎవరు? తన భర్త. కనుక కర్దమ ప్రజాపతిని ధ్యానించి నారాయణ మోక్షస్థితి పొందుమని అభిప్రాయం. కపిలాచార్యుడు గురువై సర్వాన్ని ఉపదేశించినను జీవునకు నారాయణు గల సంబంధం భార్యాభర్తల వంటి సంబంధం. కనుక దేవహూతి కర్దమ ప్రజాపతిని ధ్యానించి మోక్షం పొందాలి. కపిలాచార్యుని తనకిచ్చినది కూడా కర్దముడే కదా. దైవం నందించేవాడే గురువు.
స్థావరాలకి జంగాలకి కూడా అంతర్యామి అయి శబ్ద బ్రహ్మమూర్తిగా వినబడు వేదస్వరూపుడై అన్నిటికీ అతీతుడైన పరబ్రహ్మాన్నే సేవించుము. యోగీంద్రులు సనక సనందనాది కుమారులు సిద్ధులు మునులు దేవతలు ఆయనన్నే ఎవరిని అంతర్యామినే పూజిస్తారు. యోగాభ్యాసానికి వాణిపరముగానే ప్రవర్తించాలి. తాను సగుణమూర్తి అయి ఇన్ని కోట్ల రూపాలతో దర్శనమిచ్చుట్లో అర్థమేమి? తనను దర్శించుమని అర్థము. 1020. అతడు ఏ కాలముల యందును తన మహనీయ గుణాల కలయికలచే అతడే కాలకాలాలందు కూడా తన మహనీయ గుణాల కలయికతే ఇన్ని రూపాలుగా దిగి వస్తాడు. అతడే ఈ ఋషులుగా దేవతలుగా రూపాలు ధరింపగా అందు సముచితములైన కర్మలను నిర్మింపగా ఏర్పడిన ఋషులు దేవతలు ఆ కర్మల్ని ఆచరించి అతని మహిమల్ని పొంది ఆ మహిమల వలనే తమ తమ అలంకరించి సృష్టికి అధికారం వహించి తమ పనులు నిర్వర్తించి తిరిగి వానిలోనికి వస్తున్నారు. ఇంకా కొంతమంది తమ కర్మలు ఆచరించట్లో వానియందు మనస్సు నిలిపి శ్రద్ధతో ఆ కర్మలు తమవిగా ఆచరిస్తారు. నిషిద్ధములైన కర్మలు మాని వర్తిస్తూ ఉంటారు. వారికి తమ తమ నిత్య నైమిత్తికాచారాలను మిక్కిలి శ్రద్ధ ఉంటుంది. ఏ పనైనా అశ్రద్ధగా చేస్తారు. దానితో పరబ్రహ్మాన్ని మరిచి తమ పుణ్యకర్మల యందు ఆదరం పెంచుకుంటారు. ఇంత శ్రద్ధగా చేసిన వాళ్ళు అమ్మో ఇది చేయాలి ఆ హడావిడిలో వాళ్ళు పరబ్రహ్మాన్ని మరిచిపోయి తమ పుణ్యకర్మల యందు ఆదరం పెంచుకుంటారు. అప్పుడు వారికి కోరికలు కలుగుతాయి. ఇంద్రియాల్ని జయించలేరు. అట్టివారు పితృదేవతలు పూజిస్తారు. గృహముల యందు వర్తిస్తారు. వారి దృష్టిలో వర్ణాశ్రమ ధర్మాలు పుణ్యకర్మలే కానీ అంతర్యామియో వానికి సమర్పణ బుద్ధి ఉండదు. వీరిని త్రివర్గ పురుషులు అంటారు. త్రివర్గ జీవులంటే ధర్మార్థకామాల సమన్వయమే కానీ మోక్షం తెలియదు. పితృగుణాలని పూజించడం అంటే కామ్యయజ్ఞాల చేతను, పుష్టి అయిన ఆహారం చేతను, ఔషధాల చేతను పుంస్త్యాన్ని కాపాడుకొని స్త్రీ సుఖంతో ఎక్కువ సంతోషం అనుభవించి బలిష్టమగు సంతతిని పొందుట. ఇది వాళ్ళ త్రివర్గం వాళ్ళు. అలా కాక సర్వాంతర్యామి అయిన నారాయణునకు శరణాగతి చేయాలి. అతనినే భజించి ధ్యానించి వాని కథలు వినుట వలన అలా కాక సర్వాంతర్యామైన నారాయణకు శరణాగతి చేయవలను. అతనిని భజించి ధ్యానించి వాని కథలు వినుట మాని వివేకం లేని వారు దుష్కథలు అనేకలని విని సంతోషిస్తూ ఉంటారు. వేరే వేరే కథలన్నీ వింటూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు. ఎవరి రుచి వారిది. ఊరపంది నేతితో చేసిన తీపి వస్తువులను తింటుందా? దాని బుద్ధి మలము వైపునకే లాగుచుండును. పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అని. నారాయణుని కథలంటే అవతారముల దివ్య వృత్తాంతాలు, మహనీయుల జీవిత చరిత్రలను. దుష్కథలంటే చెడ్డవారి కథలు. వీనిని ఎవరు చెప్పుకుంటారని సందేహపడరాదు. వాడి చెడ్డ పనులు చేసిన చూచితివా? ఆమె ఎట్టి పరిస్థితిలో భర్తను విడిచి మరి ఒకని వెంట పోవలసి వచ్చెను. ఆ ఇంట్లో అత్తాకోడలకు పడదుట అని చెప్పుకున్నట్లో సంతోషం పొందువారు కలరు. ధూమ మార్గమున సాధన చేసిన వారు పితృలోకమైన చంద్రలోకమును పొంది నివసింతురు. అచ్చట తమ పుణ్యములు ఖర్చయిపోతే మళ్ళా తమ బిడ్డలకు పుట్టి నరకం మొదలు యమనరకం వరకు అనుభవించి మళ్ళా కర్మఫలము అనుభవిస్తారు. కనుక ఈ మార్గమును చూచి సర్వభావాలతో పురుషోత్తముని మనస్సును ధ్యానింపము. జనన మరణములు లేని మోక్షస్థితి లభించును. సర్వభావాలు అంటే తల్లిదండ్రులుగా, అన్నదమ్ములుగా, ఆలుబిడ్డలుగా, అధికారులుగా, సేవకులుగా అన్ని సంబంధాల యందును వారిని ధ్యానించాలని అర్థము. వాసుదేవుని యందు అభ్యసింపబడిన భక్తి యోగము వైరాగ్యమును జ్ఞానమును కలుగచేయును. వైరాగ్య జ్ఞానముల కన్నా పరబ్రహ్మ సాక్షాత్కారానికి వేరే సాధనలు లేవు. భక్తితో భగవంతునికి సమర్పింపబడిన చిత్తము ఇంద్రియ వృత్తులందు భగవంతుడిగానే వర్తించును. బాహ్య ప్రపంచమందలి ఇంద్రియార్థములు యందు వర్తించుట్లో సమపాడం ఉంటుంది. ఎక్కువగా కానీ తక్కువగా కానీ ఉండదు.
ఎక్కువగా వర్తించుటేందుగా స్నేహం, స్త్రీ సుఖాదులందు వర్తించి దేవుని అస్తిత్వమును తన అస్తిత్వమును కూడా మర్చిపోవడం. తక్కువగా వర్తించడం అంటే మౌనమని మాట్లాడకుండా ఉండడము, మితభాషిత్వమని మూతి బిగించుకోవడము, జ్ఞానమని మొహం ముడుచుకోవడము, ఆచారమని కటిక నేలమే పడుకోవడము, శరీర శిక్షణమని రుచి లేని పదార్థాలు తినడము, వినయమని తను నిందించుకొనుటూ పలుకుట, తన నమ్మకాలని నాలుక పీక్కునుట మొదలగునవి. ఈ మనస్సునకు ప్రియమైనది అప్రియమైనది ఉండదు, మనస్సునకు అంటున్నది ఉండదు. అందరి యందును వాసుదేవుడే కనిపించును కనుక సమదర్శనం ఉంటుంది. అందరి అసహించుకునేది అభిమానింపబడేది ఉండదు. ఒకదాని యందు అసహ్యం ఉండదు, ఇంకోటి ఎక్కువగా అభిమానిస్తున్నామని ఉండదు. తనలో నిండి ఉన్న ఆత్మచే అన్నిటినీ దర్శిస్తూ ఉంటాడు కనుక ఆత్మనే దర్శించును. అట్టి వానిలో దేవుడే తన జ్ఞాన రూపంలో తన రూపమున ఉండును. ఆ దేవుడే ఒక్కడై ఉన్నను చూడబడువాడు, చూచువాడు, చూచుటకేర్పడిన ఇంద్రియాలుగా 3 రూపాలు దర్శనమిస్తూ ఉంటాడు. సమగ్రమైన యోగాభ్యాసం చేసిన వానికి కలిగే దర్శనం ఇది. విషయముల నుండి మరలిన ఇంద్రియాలకు నీచ గుణాలు ఉండవు. వాని మనస్సే జ్ఞానం. దర్శింపబడేది నీచ గుణాలకు తావులేని పరబ్రహ్మం. కంఠమునందుండి వెలువడిన శబ్దమే భాషలుగా అర్థాలుగా వినబడుట మనస్సు చీలుట వలన కలుగును. శబ్దమే అర్థములకు ఆకారం ధరిస్తుంది. శబ్దమే అర్థాల ఆకారం ధరిస్తుంది. అహంకారము త్రిగుణముల వలన 3 అహంకారాలుగా పనిచేస్తుంది. పంచభూతముల వలన 5 అహంకారాలుగా పనిచేస్తుంది. చర్మమున పుండు పుడితే నాకు పుండు పుట్టినదని చెప్పుట పృథ్వీతత్వమైన అహంకారం. మూత్రమున వ్యాధి ఉన్నచో నాకు వ్యాధి ఉన్నదనుంటూ జలాహంకారం. జీర్ణవ్యాధి కలిగితే నాకు జబ్బు ఉన్నదనడం అగ్నితత్వాహంకారం. శ్వాసకు దోషం కలిగితే నాకు జబ్బు ఉన్నది అనడం వాయుతత్వాహంకారం. కంఠధ్వనికి వినడానికి వ్యాధి కలిగితే నేను మాట్లాడలేనని, నాకు చెవుడొచ్చిందని పలుకడం ఆకాశాహంకారం. ఇంద్రియాల రూపమున 11 విధాలైన అహంకారాలు ఉంటాయి. కన్ను సరిగ్గా పనిచేయకపోతే నేను చూడలేకపోతున్నాను అనడం, చేతికి పక్షవాతం వస్తే నాకు పక్షవాతం వచ్చి అందనడం, మనసు భ్రమిస్తుంటే నేను భ్రమపడ్డానడం మొదలగునవి ఊహ్యాలు. విరాట్ పురుషుడు జీవుల రూపుడై మెలుగుతూ ఉంటాడు. ఈ జగత్తే అతడు ఇమిడి ఉన్న గుడ్డు. ఈ సత్యాన్ని దర్శించుటకు శ్రద్ధతో భగవద్భక్తితో యోగాభ్యాసాన్ని చెయ్యాలి. మనస్సును తానుగా కూర్చుకొనాలి. నిస్సంగంగా ప్రవర్తించి వైరాగ్యం పొందాలి. నీవు ఈ లక్షణాలన్నీ కలిగి ఉండి జ్ఞానులచే పూజింపబడదగు జీవితం కలదానం కనుక నీకు చెప్పాను. అటు జీవితం నిర్వహించుకొనని వారికి చెప్పి లాభం లేదు. అన్ని విధములైన యోగాభ్యాసముల వలన లభించువాడు నిర్గుణ పరబ్రహ్మమని చెప్పాను. నా యందు భక్తితో సర్వము సమర్పణ చేయమని కూడా చెప్పి తిని. అందు మొదటిది జ్ఞానయోగము, రెండవది భక్తి యోగము. పరిణామమున 2 ఒక్కటే. ఒకే భగవంతుడు సృష్టిగా కన్నులకు ఒక రూపంగాను చెవులకు ఒక రూపంగాను గోచరిస్తున్నాడు కదా. అలాగే జ్ఞానయోగ భక్తి యోగాదులను. 1026. అన్ని శాస్త్రాలను చదివినాను, అన్ని యజ్ఞాలు చేసినాను, అన్ని తీర్థాలు గ్రుంకినాను, అన్ని విధాలైన జపాలు అవలంబించినను, తపస్సులు చేసిన అన్ని దర్శన గ్రంథాలు చదివినను, యోగాభ్యాసాలను అవలంబించినా కూడా దానాలు చేసిన నారాయణుడు కనబడడు. వెలుపలికి పోవుచున్న ఇంద్రియాలను మలచి మనస్సును జయించి సకల కర్మలను సమర్పణ చేసి ఆత్మతత్వము నెరిగి వైరాగ్యం అభ్యసించి ఫలితముల్ని విడిచిపెట్టి అపేక్షించక స్వధర్మమాచరించునట్టు వాడు మాత్రమే దుర్గుణాలను విడిచి హరిని దర్శిస్తాడు. ఇది ఖాయం. 1027. కనుక నీకు 4 విధాలైన భక్తి యోగాలను వేరువేరుగా వివరించాను. ఆర్తితో బాధల నుండి విముక్తికై అభ్యసించు భక్తి, కారణములను తెలుసుకొనగోరిన భక్తి, ప్రయోజనముల కొరకు ఏర్పడిన భక్తి, జ్ఞానభక్తి అనేవి 4 విధాలైన భక్తులు. జ్ఞానం అంటే ఏంటి అని గీతలో కృష్ణుడు చెప్పాడు. నాది అనబడే
సమస్తాన్ని సమర్పణ చేసినప్పుడే నేను లభిస్తాను. నా సంకల్పము జీవుల యందు సృష్టి స్థితి లయాల రూపంలో ఉంటుంది. అవిద్యలో పుట్టిన కర్మలచే నిర్మించుకున్న జీవుని మార్గము అనేక విధాలుగా ఉంటుంది. అవిద్యలో పుట్టింది కదా. జీవాత్మ అవిద్యయందును కర్మయందు ప్రవర్తించి తానెట్టి వాడనని తెలియక మెలుగుతూ ఉంటుంది. ఇది సాంఖ్యయోగ ప్రకారం ఇది మిక్కిలి రహస్యమైన విషయం. వివరించి చెప్పినను రహస్యంగానే దాగి ఉంటుందని అర్థం. దీనిని దుష్టునకు, నీతి లేని వానికి, అర్థం చేసుకొనలేని వానికి, దురాచారునకు, డాంబికునకు, ఇంద్రియలోనునకు చెప్పవలదు. భార్యాబిడ్డలు, ఇల్లు, ఆస్తి మొదలగు వానికి ఆసక్తితో తిప్పలు పడుతున్న వారికి చెప్పి లాభం లేదు. భగవద్భక్తి లేని వానికి, భక్తులను ద్వేషించే వారికి చెప్పవలదు. శ్రద్ధ, భక్తి, వినయము, సర్వభూత దయ, శాంతచిత్తము కలవారికి చెప్పుము. అసూయ లేని వారికి, శుశ్రూష యందు ఉత్సాహపడు వారికి, బాహ్య ప్రపంచమున గల విలువ గల విషయములపై వైరాగ్యము పుట్టిన వానికి, మాత్సర్యము లేని వానికి తెలుపుము. ఇతర స్త్రీలకై ఆశపడని వానికి, ప్రేమగలవానికి వివరింపుము. నా భక్తుల యందు ప్రేమగలవానికి తప్పక వివరింపము. అట్టివారు ఈ విద్యకి అధికారులు. శీలవంతుడైన పురుషుడు కానీ, పతివ్రత అయిన ఉత్తమ స్త్రీ కానీ శ్రద్ధాభక్తులు కలిగి మనస్సు నా యందు సన్యసించి దీన్ని వింటే, చదివితే నా దివ్య స్వరూపం పొందుదురు. దీన్ని బట్టి స్త్రీలు బ్రహ్మ విద్యకు, యోగాభ్యాసానికి, వేదాన్ని చదవడానికి అర్హులు కారు అనే కలిదోషవాదం అసత్యమని నిరూపించబడింది. ఈ కథలో స్త్రీలకు ఉపదేశించవచ్చునని చెప్పడమే కాక స్త్రీకే బ్రహ్మ విద్య ఉపదేశించబడింది. కొడుకు తల్లికే ఉపదేశిస్తున్నాడు కదా. ఈ వృత్తాంతం చెప్పి మైత్రేయుడు విదురుడితో ఇట్లంటున్నాడు. ఇలా కర్దముని భార్య దేవహూతి మోహము నుండి విమోచనం పొంది కపిలునకు సాష్టాంగదండ ప్రణామము చేసెను. అతడు నేర్పిన తత్వమును, సాంఖ్యయోగమును ప్రయోగించి అతనిని ఇట్లు స్తుతించెను. అనయంబు విను మింద్రియార్థమనోరయంబును భూతచయమయంబును నశేషభూరి జగద్బీజభూతంబును గుణప్రవాహ కారణమునో వలను వెరయు నారణాభిఖ్యనాగల భవదీయ దివ్యమంగళమూర్తి తేజరిల్లు చారు భవద్గర్భ సంజాతుడగునట్టి కమల గర్భండు సాక్షాత్కరింప లేక మనమున తెలివి మనమున గని అనేక శక్తి వర్గములు కలిగి సుగుణ ప్రవాహ రూపమంది విశ్వంబుదాల్చ సహస్రశక్తి కలితుడై సర్వకార్యముల్ కలుగజేయు. నారాయణుడనే పేరు గల దివ్య మంగళమూర్తియగు నీ రూపమునందు ఇంద్రియాలు, మనస్సు, పంచభూతాలు, సృష్టికి విత్తనాలైన త్రిగుణాలు, వాని ప్రవాహ కారణాలైన కాలము భాగాలై ఉన్నవి. ఇట్టి నీ రూపాన్ని చేసుకొనలేక నీ గర్భమున పుట్టిన చతుర్ముఖుడే ఎట్టకేలకు మనస్సును దర్శించెను. ఈ విశ్వాన్ని భరించట్లో అనేక శక్తుల వర్గాలను తన మనస్సును సృష్టించుకొని కొన్ని వేల శక్తులతో కూడి ఉన్నవాడై అతడు సర్వసృష్టి కార్యాలను నెరవేర్చుకొనుచున్నాడు. నీలో ఈ శక్తులను ఇమిడి ఉన్న నీ రూపము దర్శింపలేక తన మనస్సుతో వివిధములైన శక్తులు పుట్టించుకొనవలెననియు అయినను నీ అనుగ్రహమున సృష్టి నిర్వహణ చేయుచున్నాడని భావం. ఒక మారు నేను చూచు మరి ఒక మారు సృష్టి శక్తులను చూస్తున్నాడని ఇంకొక భావం. 10, 20, 30 మహాకల్పమనే పెద్ద యుగము చివరి నీవు కపట రూపమున శిశువై గర్భమున సమస్త జగములు నిముడ్చుకొని మహాసముద్రములను చక్కని వటపత్రమనే శయ్యపై నిలిచి ఉంటుంది. దీన్ని అనుసరించే జీవుడు కూడా ఒక జన్మ తీరిన వెనుక తన దేహాది సృష్టి లయము కాగా జలమయమైన తల్లి గర్భమున పవళించి ఉండును. అట్లా వటపత్రంపై పవళించి నీవు నీ కాలి బొటన వేలు నుండి వెలువడిన అమృతాన్ని గ్రోలావు.
నా పూర్వపుణ్యం వలన నా గర్భమున పుట్టితివి. అమృతం అంటే ఆది అంతాలు లేనిది. సృష్టికి నారాయణుడు ఆదియు అంతముగా ప్రళయమున శిశువై ఉన్నాడు. వాని యునికి ఆద్యంతాలు లేకుండా చేస్తోంది. అంతమగు కాలివేలిని ఆది అనే నోటి నుంచుట అమృతత్వానికి సంకేతం. పాదాంగుష్టమున వెలువడిన అమృతమనగా ఆకాశగంగ. అది మేఘరూపమున భూమికి వర్షించి ఆవిరి రూపమున మేఘానికి ఎక్కుతోంది. ఇది అతని నారాయణత్వం అనబడే అనాద్యంత తత్వానికి చిహ్నం. నారము అంటే జలము, అయనం అంటే మార్గము, నారాయణం అంటే జలములు దిగివచ్చు మార్గము, ఆరోహణ చేయు మార్గము. అట్టి నీవు వింత వింతలని విగ్రహాలు నిర్మించి మా కొసగొటానికి పరవశపడుతుంటావు. రఘురాముడు, కృష్ణుడు, వరాహమూర్తి, నారసింహుడు మొదలగు విచిత్రములైన నీ అవతారమూర్తులను మా ధ్యానము కొరకే ప్రసాదించావు. ఆ మూర్తులతోనే నీవు దుష్ట శిక్షణము శిష్టరక్షణము కలిగి వర్తిస్తున్నావు. చక్కని ధర్మమునందు నిష్టగల వారికి వర్ణనీయములైన నీ 4 తత్వాల విజ్ఞాన్ని ప్రసాదిస్తూ ఉంటావు. నీ మహత్యం వర్ణించడానికి బ్రహ్మగైనా అలవి కాదు, వేదాలు కూడా వర్ణించలేవు. నేనెంత దాన్ని. చతురాత్మతత్వం అంటే వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాలు. ఇది మనం నేర్చుకున్నాం. 1035. నీ మంగళ నామస్మరణమునను కీర్తనమునను హీనులు కూడా శ్రీమంతులవుతారు. అగ్నిష్టాము మొదలు యజ్ఞములు చేసిన వారి కన్నా గొప్పవారు అవుతారు. కుక్క మాంసం తినేవాడైనా నీ నామస్థుతి తన జిహ్వాగ్రమును అనుసంధానం చేసిన వాడైతే వానికి బ్రాహ్మణుడు కూడా సాటిరాడు. ఇది చిత్రం. లోకమందలి ఆత్మలలో నిన్ను తెలిసిన సజ్జనులు జగత్ పావనములైన నీ గుణ కథామృతాలను గోలినచో సర్వతీర్థముల యందును స్నానము చేసిన ఫలితం పొందుతారు. వారి నోట సమస్త వేదాలు పలుకును. వారు ధన్యులు, పూజ్యులు, ఉత్తములు. నీవు పరబ్రహ్మవు, అంతర్ముఖమైన మనస్సున గోచరించువాడు. సమస్త జనుల పాపములను నివారించుటకై వారిలో స్వయం ప్రకాశమూర్తిగా ఉన్నావు. వేదస్వరూపుడు అట్టి నీకు నమస్కరించేదను అని దేవహూతి స్తుతింపగా కపిలుడు కరుణార్ద్ర హృదయుడై తల్లితో ఇట్లనెను. సుఖరూపము మోక్షదాయకము అగు ఈ యోగ మార్గము నీకు వివరించాను. దృఢమైన భక్తితో దీనిని అనుష్ఠింపము. ఇచ్చట యోగ మార్గం అంటే ఒక్కటిగా సమన్వయించు మార్గమని అర్థము. నీకు జీవించుండగానే ముక్తి కలుగుతుంది. ఇష్టము లేని వారికి దీని బోధింపు చూస్తే మృత్యుభయం కలుగుతుంది, సుఖం దూరం అయిపోతుంది. వద్దన వారికి చెప్పకు అని ఇట్లు దేవహూతికి కపిలుడు వినిపించనని విదురునకు మైత్రేయుడు చెప్పాను. ఇంకా ఇట్లా చెప్తున్నాడు. కపిలుడు ఉపదేశించి వెడలిపోయాడు. అతని యోగ మార్గమున జ్ఞానం పొందియు దేవహూతి కపిలుని ఎడబాటు సహించలేకపోయింది. ఇట్టి పుత్రుని ప్రసాదించిన కర్దమునిని స్మరించింది. కానీ మనస్సు నిలవలేదు. దూడ కనిపించని గోవు వలె తల్లడిల్చు కపిలుని తలుచుకుంటూ ఉంది. ఆ స్మరణలో తన భర్త సాధించి పెట్టిన ప్రదేశాలని పరిత్యజించింది. పరిమళ పుష్పాలతో పండిన తీయని ఫలములతో చిగుళ్ళతో నిండిన వనాలని, కాపునకు వచ్చిన మామిడి తోటలను, ఆ వృక్షాలపై విహరిస్తున్న చిలకల ఆలాపాలను కలిగిన కర్దముని ఉద్యానవనములను, తపోవనములను, పద్మములతో కూడిన కొనలను, వాని తీరములు ఎంత పెంచబడిన పొదరిండ్లను పరిత్యజించెను. కర్దముడు భార్య సుఖమునకై సాధించి పెట్టిన చక్కని భవనం ఉంది. అందు స్ఫటికముల స్తంభాలు, మరకతాల గోడలు, జాతి వజ్రాల గవాక్షాలు, నీలమణుల మెట్లు, చంద్రకాంతశిలల వేదికలు, పగడాల మండిగాలు, రత్నాలు తాపిన బంగారు తలుపులు, విశాలమైన శాలలు కలిగి ఆ భవనం అప్పారుతోంది. పాలనురుగుల వంటి ఏనుగుల దంతాల కోళ్లతో చేయబడిన మంచాలున్నాయి. తళుకుమనే పట్టుపాన్పులున్నాయి. నట్టిండ్లలో బంగారు పీటలున్నాయి. దేవహూతి ఇన్నిటితో కూడిన సౌధాలని పరిత్యజించింది. ఆవరణలో దొరవులున్నాయి. అందు విచ్చిన కలువలు, తామర పువ్వుల వాసనలతో మందమారుతుడు విహరిస్తున్నాడు. తమ్మిపూలలోని తేనె త్రాగి మదించిన తుమ్మెదల ఝంకారాలు వినిపిస్తూ ఉన్నాయి.
ఒకనాడు ఇంద్రలోకనందరి సుందరీజనము అచ్చటకు దిగివచ్చి ఆమెకు పరిచర్యలు చేసి ఇట్టి సమస్త వైభవాలను సన్యసించి దేవహూతి తన వంపులు తిరిగిన ముంగురలను జడలు కట్టించుకొని సరస్వతీ నది ఎందును బిందుసరం నందును 3 వేళలా స్నానం చేసి ఉగ్ర తపస్సులు చేయుచుండెను. దేహము శుష్కించెను. కుమారుని ప్రసన్న వదనముపై దిగులు కలిగినది చెందినదై కపిల నామముచే నారాయణ ధ్యానం చేస్తూ భక్తి ఏరులై ప్రవహింపగా వైరాగ్యం కలిగిన అనుష్ఠానమున మనస్సు నిర్మలమై బ్రహ్మజ్ఞానం సిద్ధించెను. ఎంతగా విని ఉపదేశమందినను జీవిత సన్నివేశములను సన్యసించి అభ్యసించినే గాని బ్రహ్మ విద్య అబ్బదనియు జ్ఞాన వైరాగ్యాలు లభ్యం కావని దీనివల్ల నిరూపించబడింది. ఆత్మలకు నాయకుడు, అన్ని దిక్కుముల ముఖము కలవాడు, మాయాంధకారాన్ని పోగొట్టేవాడు అవు పరబ్రహ్మనందు నిష్ట కుదిరింది. తత్వజ్ఞానం ప్రకాశించింది. జీవత్వం తొలగిపోయి నిర్మల పరబ్రహ్మ సమాధి సిద్ధించింది. పునరావృత్తి లేని స్థితి కలిగింది. కలలో కనిపించిన వస్తువులను మెలకువ చెంది చూడలేని మనుజుని వలె దేవహూతి తన అస్తిత్వాన్ని మరచిపోయింది. పొగలేని అగ్నిగా వెలిగింది. యోగశక్తి చేత దేహం నుండి ఆకాశంలోకి ఎగిరి దయామయుడైన వాసుదేవుని పదముల యందు హృదయము నిలిపెను. కపిలుడు చెప్పిన మార్గమున దేవహూతి నారాయణుని యందు కలిసెను. ఆమె ముక్తి పొందిన పుణ్యభూమికి సిద్ధి పదము అనే పేరు కలిగెను. తల్లి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరినప్పుడు కపిలుడు సమస్త దేవ గంధర్వ సిద్ధ చారణ మోనీవరుల చేస్తూ తింపబడుచు సముద్రునిచే పూజలంది గౌరవింపబడి నివాస గృహం పొందెను. సాంఖ్యాచార్యుల చేస్తూ తింపబడిన యోగం అవలంబించి లోకత్రయ శాంతి కొరకు తండ్రి ఆశ్రమం విడిచి ఉత్తర దిశగా నడిచిపోయాను. ఈ వృత్తాంతము చెప్పి మైత్రేయుడు విదురునితో ఇట్లెనను: ఈ కపిల దేవహూతి సంవాదము మిక్కిలి పవిత్రం. ఇతని యోగ మార్గమును భక్తితో అధ్యయనం చేసిన వారు పుణ్యాత్ములై నారాయణుని పాదపద్మములను పొందుదురు. ఇట్లు మైత్రేయుడు కీర్తించినని పరీక్షిత్తునకు సుఖయోగి చెప్పాను. సూతుడు సౌనకాదులకు ఈ కథ చెప్పగా వారు సంతుష్ట హృదయులై ఇట్లనిరి: మహర్షి, నీ నోట భగవత్కథామృతము ఎంత గురోళ్ళను మా మనస్సులకు తృప్తి లేదు. ఇంకనూ తర్వాత వృత్తాంతము తెలుపమని కోరిరి. సీతాదేవి మనస్సనే నిర్మల పద్మానికి తుమ్మెద వంటివాడా, మంచి గంధము శరశ్చంద్రుడు, మల్లెపువ్వు, శంకరుడు, తారకులు, రాజహంసులు, కర్పూరము, వెన్నెల వలె ప్రశస్తి నందిన విశాలమైన కీర్తి కలవాడ, చిరునవ్వు చిందుతున్న పద్మలోచనములు కలవాడ, నుదుట సంహారాస్త్రమున్నవాని విల్లు విరిచినవాడ, వంశమునకు భూషణమైన శ్రీరామ. జై శ్రీరామ్. పరమ పవిత్రమూర్తి, లోకాలను కల్పించినవాడ, బంధుగణములను రక్షించి సముద్రములను శోషింపచేసి దుష్టులను చీల్చి భూమిని ధర్మరక్షణమును పరిపాలించినవాడ, రాక్షస సంహారము నీకొక క్రీడ. సత్యభాషణము, దయామయతత్వము నీ భూషణాలు. నీ నామ మహిమచే పాదాలను దాటిస్తావు, నీ నామ మహిమచే పాపములను దాటిస్తావు. దేవగణాలకు దిక్కైనవాడ, అనంతముగా పుణ్యాలను ప్రకాశింపచేసినవాడ, నిర్మల గుణగణములు మూర్తిభవించినవాడ, భక్తలోకాన్ని పాలించు ఘోర రాక్షసులను కొట్టి భూమికి హితం చేశావు. సంసారం అనే చీకటికి సూర్యుడవు, కోటి సూర్యుల వెలుగు గలవాడవు. పరమ పావన విశ్వభావన బాంధవ ప్రకరావన, శరతి శోషణ సత్యభాషణ సత్కృపామయ భూషణ, దురిత తారణ సృష్టి కారణ దుష్టలోక విదారణ, ధరణి పాలన ధర్మశీలన దైత్యమర్దన ఖేళన, దివిజగణ శరణ్య దీపితానంత పుణ్య, ప్రవిమల గుణజాల భక్తలోకానుపాల, భవతి మిర దినేశ భానుకోటి ప్రకాశ, కువలయ హితకారి ఘోర దైత్య ప్రహారీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పటితో తృతీయ స్కంధము శ్రీమద్భాగవతనందలి కపిలముని
తపమ్మునకు జనుటం అను కథలే కల తృతీయ స్కందం మనం సంపూర్ణం చేసుకున్నాము. ఓం తత్సత్.